ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈరోజు కూడా జూన్ నెలకు సంబంధించిన 3 రకాలైన తిరుమల దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అని చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి తెలియజేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,170 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,821 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,98,00,000 రూపాయలు. రోజులాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా కూడా డైరెక్ట్గా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతూ ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 లేదా 2 గంటల సమయం అనేది పట్టే అవకాశం ఉంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు 1 నుంచి 1.5 గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి మామూలు కంటే కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 జూన్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను మార్చి 22వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలోని మెయిన్ బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే స్వామివారి దర్శనానికి కూడా పంపిస్తారండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అయితే విడుదల చేసిన 2 నిమిషాల్లోపే టికెట్లు ఫుల్ అయిపోతాయి కాబట్టి ముందే మీ యొక్క బుకింగ్ డీటెయిల్స్తో భక్తులు రెడీగా ఉండటం మంచిది. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లని కూడా మార్చి 22వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు వీటికి సంబంధించిన అకామిడేషన్ని కూడా కలిపి ఉదయం 11 గంటలకు ఒకటేసారి విడుదల చేస్తారు. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్లను కోటాను కూడా మార్చి 22వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లో మీ యొక్క దర్శనం టికెట్తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను కూడా మీరు ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా లేదు. ఈ దర్శనం టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లన్నింటినీ కూడా బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే తిరుమల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.